హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రేషన్ కార్డ్ లేని వారికి అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డుపై అయితే కీలక ప్రకటన అయితే చేశారు. అందరికీ ఆ రోజే రేషన్ కార్డు పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు. అది ఏ రోజో మనము ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలను అయితే ప్రారంభించిన విషయం మనకందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రతి గ్యారంటీ పథకం అమలుకు అయితే రేషన్ కార్డు అయితే తప్పనిసరి అయితే చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రతి గ్యారంటీ పథకం అమలుకు అయితే రేషన్ కార్డును తప్పనిసరి చేశారు. అయితే చాలా మందికి రేషన్ కార్డులు లేవు. డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో ఎక్కువగా రేషన్ కార్డులు లేవని అయితే దరఖాస్తులు సమర్పించారు. అనేక హామీలు అమలులో ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డులు కూడా కీలకం కానున్నాయి. దీంతో రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు సమర్పించిన వారైతే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2014 నుంచి అయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. అలాగే అర్హులైన కుటుంబాల సంఖ్య కూడా పెరిగిపోవడంతో దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల జారీపై సమాచారం లేకపోవడంతో ప్రజల్లో అయితే తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. రేషన్ కార్డుతో ప్రభుత్వం గ్యారంటీలకు లబ్ధి పొందుతామని అయితే తెలిపారు. తక్షణమే కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాపాలనలో భాగంగానే 20 లక్షల మందికి పైగా రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకంలతో పాటు సన్నబియ్యం పంపిణీ కూడా ఈ రేషన్ కార్డులు అవసరం అవుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 90% రేషన్ కార్డులు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పకడ్బందీగా ప్లాన్స్ చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వం అయితే కసరత్తు షురు చేసింది. ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు కొత్త వాటికి కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు కూడా మీ సేవ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపారు. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి మొదటి వారంలోనే విడుదల చేయనున్నట్లు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.